సిరియాలో 2 గ్రూపుల మధ్యన యుద్ధాన్ని ఆపేటందుకు అమెరికా ప్రయత్నించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. బట్ ఈలోపుగా ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మైనారిటీల పక్షాన ఇజ్రాయెల్ ఉంటుంది. సిరియాలో ఉన్నటువంటి మైనారిటీలకి కాపలా రక్షణ ఇజ్రాయెలే. అక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గానికి కాపలా రక్షణ టర్కీ. అదే సందర్భంలో ఎటు పోషిస్తూ అర్థం కాని పరిస్థితిలో అమెరికా ఉంటుంది. ఇప్పుడు అక్కడ సిరియాలో జరుగుతున్నటువంటి దాడులు 2 గ్రూపుల మధ్యన వందలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో డ్రూజ్ అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు అక్కడ ప్రాబ్లం అయినటువంటి సందర్భంలో ఇజ్రాయెల్కి వచ్చి బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా వందల కాదు వేలాది మందిగా సిరియా బయలుదేరారు. బోర్డర్ దాటుతున్నారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తమ సోదరులకి సహకరించి సిరియాలో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులకి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి క్రమంగా ముదిరి పాకాన పడుతుంది అక్కడ సిచ్యుయేషన్.